గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. రేసుల ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ముగ్గురు నేతల్లో ఒకరిని ఫైనల్ చేయనుంది బీజేపీ. దీనికి సంబంధించి జిల్లాల నేతల అభిప్రాయాలను తీసుకుంటోంది బీజేపీ. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించాయి. దీంతో బీజేపీ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ శ్రీను అందిస్తారు. శ్రీను, నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎవరనే దాని మీద భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటివరకు రేసులో ముగ్గురు ఉన్నారు. అందులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, అట్లనే ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, మరో ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇక మిగతా ఇద్దరు కూడా కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిశారు. అట్లనే బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని కూడా కలిసి తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరారు. ఇంకొక వైపు బీసీ కోటాలో కాసం వెంకటేశ్వర్లు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ ముగ్గురు రేసులో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిట్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద బీజేపీ గత 4-5 రోజులుగా కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులకు బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ ఫోన్ చేసి ఈ ముగ్గురు అభ్యర్థులలో ఎవరైతే కరెక్ట్ ఉంటుందనేటువంటి అభిప్రాయ సేకరణ కూడా జరుగుతుంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు కూడా ఆయన ఫోన్ చేస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులలో ఎవరి పేరు మీరు ఖరారు చేస్తారు, మీ అభిప్రాయం ఏంటి అనేటువంటి విషయాల మీద ఈరోజు కూడా ముఖ్య నేతలకు అట్లనే జిల్లా అధ్యక్షులకు వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. సో వాస్తవానికైతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈరోజు ప్రకటించాల్సి ఉండే. 2-3 రోజుల క్రితం బీజేపీ ముఖ్య నేతలతో మాట్లాడినప్పుడు 4వ తారీఖున మా అభ్యర్థి ప్రకటిస్తామని చెప్పి అన్నారు. కానీ అభిప్రాయ సేకరణ జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో అభ్యర్థి ఎవరనేది చెప్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇక మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఆల్రెడీ ఆయన పేరు ప్రకటన అయింది. నామినేషన్ ప్రక్రియ కూడా అంత పూర్తయింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ నుంచి గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ కూడా టికెట్ ఇచ్చింది ఎమ్మెల్సీ అభ్యర్థిగా. కాబట్టి 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు టికెట్లు ఖరారు అయిపోయాయి. మరి భారతీయ జనతా పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. సో ఇప్పటికే దీని మీద కసరత్తు జరుగుతుంది. ముగ్గురు అభ్యర్థులలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దాని మీద కొంత తర్జన భర్జన ఉన్నట్టు తెలిసింది. సో ఫైనల్గా బీజేపీ జాతీయ నాయకత్వం నోటీసులు పెట్టాలి. ఆ తర్వాత ఎవరు అనేది అభ్యర్థి అనేది ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం అయితే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డికే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన నల్గొండ కానీ, వరంగల్ కానీ, అట్లనే ఖమ్మం కానీ ఈ జిల్లాలకు వెళ్ళి ఉమ్మడి జిల్లాల్లో మొత్తం కూడా వెళ్ళి ఆయన ఇప్పటికే ఓటర్లను కలవడం కానీ, వాళ్ళందరి ఓటరింగ్ జాయినింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది పార్టీ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. సో ఈ 2 రోజుల్లో ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా ఉంది. 13వ తారీఖునే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ నేతలందరూ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక మీద గత కొన్ని రోజుల నుంచి కసరత్తు అయితే జరుగుతుంది. జాతీయ నాయకత్వం నోటీసులో పెట్టి ఎవరైతే బాగుంటుంది అనేది ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ ఈ కసరత్తు అంతా కూడా చేస్తున్నారు. ఎక్కువ ఎవరికి అభిప్రాయం అంటే జిల్లా అధ్యక్షులు ఎవరి పేరు చెప్తారు, రాష్ట్ర ముఖ్య నేతలు ఎవరి పేరు చెప్తారు, ఎవరైతే బాగుంటుంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి అన్నటువంటి విషయాల మీద కూడా కొంత కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రకాష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, గతంలో ఏబీపీలో పనిచేశారు. చాలా సీనియర్ నాయకుడిగా ప్రకాష్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఆయనకే టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే కాసం వెంకటేశ్వర్లు కూడా బీసీ కోటా నుంచి, ఆయన కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. మరోవైపు ఆయన ఏబీపీలో కూడా పనిచేశారు చాలా ఏళ్ళు. తర్వాత భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. ఇంకొక వైపు ప్రేమేందర్ రెడ్డి కూడా గతంలో ఇదే ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గెలుపొందారు. సో పల్లారాజేశ్వర రెడ్డి ఇప్పుడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే పల్లారాజేశ్వర రెడ్డి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. సో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని అయితే 2-3 రోజుల్లో ఖరారు చేసేటువంటి అవకాశం అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానం ఖచ్చితంగా కైవసం చేసుకోవాలన్నటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుంది. మరి చూడాలి, ఇటు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్
మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. సో అభ్యర్థి ఖరారు అనేది 1-2 రోజుల్లో అవుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. సో చూడాలి మరి ఎవరికి ఈ టికెట్, ఉప ఎన్నిక టికెట్ దక్కుతుందనేది మనకు 2 రోజుల్లో కానీ తెలిసేటువంటి అవకాశం ఉంది. యశోద. థాంక్యూ శ్రీను.